सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 34వ అధ్యాయం. నిన్నటి తరువాయి విభూతి గురించి మరొక అనుభవం చెప్పి ఈ విభూతి వర్ణనను ముగిద్దాం. భక్తుల మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి వాళ్ళకి విభూతి గుణం గురించిన అనుభవం కలుగుతుంది, అనుభూతి మిగులుతుంది. ఇదే ఈ గ్రంథాంశానికి నిజమైన తాత్పర్యం. ఓసారి మాధవరావు తమ్ముడు బాపాజీకి ఓ కష్టం వచ్చి పడింది. అనుభూతుల విభూతి మూలంగా అతనికి శ్రేయస్సు చేకూరింది. అలా ఉంటుంది విభూతి సామర్థ్యం. ఆ అద్భుతాలని నేను ఎన్నని వర్ణించను.
గ్రంథి జ్వరం లాంటి భయంకరమైన రోగాలకి విభూతి లాంటి ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావుల్ విహీర్ దగ్గర ఉంటున్నప్పుడు బాబాజీ భార్యకి జ్వరం వచ్చింది. తొడ మీద గ్రంథులు వచ్చాయి. బాబాజీ మనసుకి చెప్పరానంత భయం కలిగింది. భయంకరమైన ఆ కాళరాత్రి భార్య పడే అపరిమిత వేదన చూసి బాబాజీ భయంతో గజగజ వణికిపోయాడు. అతనికి అయోమయంగా అనిపించింది. అతనికి ధైర్యం సన్నగిల్లింది. అతను భయాందోళనలతో కంపించిపోతూ ఆ రాత్రికి రాత్రి పరుగెత్తి షిరిడీకి వచ్చి తన అన్నతో వృత్తాంతమంతా చెప్పాడు. అతనిలా అన్నాడు, 2 గ్రంథులు వచ్చాయి ఆమె ఒంటి మీద. తీవ్ర జ్వరంతో ఆమె ఎంతో బాధపడుతోంది. పద, మీ కళ్ళతో మీరే చూడండి. నాకేమీ మంచి లక్షణాలు కనబడడం లేదు. దయనీయంగా ఉన్న బాపాజీ మాటలు విని మాధవరావు మనసులో భయపడ్డాడు. అతని నోట మాట రాలేదు. అతని మనసుకి అశాంతి చీకట్లు ఆవరించాయి. మాధవరావు సారాసారాన్ని విచారించగల వివేచనాపరుడు. గ్రంథులు వచ్చాయనగాని అతని గుండెలు దడదడలాడాయి. అంటే గ్రంథి జ్వరానికి ముగింపు మరణమేనని అందరికీ తెలుసు. సందర్భం మంచిదైనా లేక కఠినమైనదైనా, కార్యం శుభమైనా లేదా అశుభమైనదైనా మొదట సాయి అభిప్రాయం తెలుసుకోవడం అనేది షిరిడీలో అనాది నుంచి వస్తున్న పద్ధతి. ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన విధంగా వ్యవహరిస్తే భక్తుల సంకటాలను ఆయనే దూరం చేసేవారు. అలాంటి అనుభవాలను నిజంగా ఎంతని వర్ణించను. సరే, ఈ అలవాటును అనుసరించి మాధవరావు అదే పనిగా ఆలోచించి ఈ సమాచారాన్ని సాష్టాంగ నమస్కారాలతో బాబాకు చెప్పాడు. సాయినాథ, మీకు జయకారాలు. అనాథలమైన మాపై దయ చూపండి. ఇప్పుడు ఎంతటి సంకటం వచ్చి పడింది. ఉట్టి పుణ్యానికి లేనిపోని చింత ఉత్పన్నమైంది. మిమ్మల్ని కాక మేమిక ఎవరిని యాచించగలం? ఆ అమ్మాయిని ఆ నరకయాతన నుంచి దూరం చేసి ఆమెకు ఆశీస్సులు ఇవ్వండి. ఇంతటి కష్టాల నుంచి మమ్మల్ని రక్షించండి. మీరు కాక మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు? ఆమె ఈ భయంకర జ్వరాన్ని నయం చేసి మీ మాట నిలబెట్టుకోండి అని మాధవరావు సావుల్ విహరికి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఈ అపరాత్రి నువ్వు అక్కడికి పోవద్దు. ఆమెకి విభూతి పంపించు. ఇది ఎంత జ్వరం, ఎంత గ్రంథి! అల్లా మాలిక్ మనకు తండ్రి. ఆమె వ్యాధి దానంతట అదే నయమవుతుంది. నిస్సందేహంగా ఆమె సుఖరూపమవుతుంది. పొద్దున్నే సూర్యోదయం కాగానే నీవు సావుల్ విహరికి వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళడానికి తొందరపడకు. ఇక్కడే హాయిగా ఉండు. రేపు పొద్దున వెళ్ళు. ఊరికి ఎందుకు అనవసర శ్రమ? నుదుటిపై శ్రద్ధగా విభూతి పెట్టి కొంచెం ఆమె నోట్లో వెయ్యి. అప్పుడిక మనకు భయం ఎందుకు? బాబా మాటలు విని బాబాజీకి దడబుట్టింది. అతని నిరాశ జిగట్లు కమ్ముకున్నాయి. మాధవరావుకి ఔషధాల్లో ఉపయోగపడే మొక్కలు, ఆకుల గురించిన పరిజ్ఞానం ఉంది. కానీ వాటితో ప్రయోజనం ఇప్పుడు లేదు. ఒక్క సాయి కృపా సుధారసం తప్ప ఔషధాలకు గుణముండదు. ఈ రహస్యం, ఈ చిహ్నం మాధవరావుకు బాగా తెలుసు. అతను బాబా ఆజ్ఞను శిరసావహించి విభూతిని పంపించాడు. తాను స్వస్థ చిత్తంతో ఉండిపోయాడు. బాబాజీ మాత్రం నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయాడు. మాధవరావు చెప్పినట్లు బాబాజీ తన భార్య దేహానికి విభూతి పెట్టి దాన్ని నీళ్లలో కలిపి త్రాగించాడు. వెంటనే ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి గాఢంగా నిద్రపట్టింది. పొద్దున సూర్యోదయ సమయానికి ఆమె చక్కగా కోలుకుంది. జ్వరము లేదు, విషగ్రంథులు లేవు. బాబాజీకి ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ మాధవరావు లేచి శౌచము, ముఖ ప్రక్షాళనం చేసుకుని సావులు విహరిపోయేందుకు అనుమతి కోసం మసీదులో బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దర్శనం చేసుకుని పాదాలకు నమస్కారం చేసి విభూతితో పాటు ఆశీస్సులు లభించగానే అక్కడి నుంచి అతను బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతున్నప్పుడు బాబా ఇచ్చిన ఆజ్ఞను విన్నాడు. శ్యామ, వెంటనే తిరిగిరా, ఆలస్యం కాకూడదు. అసలేం మరదలి పరిస్థితి బాగాలేదు. ఆమెకు వ్యాకులంగా ఉంది. 2 గ్రంథులు భయంకరంగా మండుతుండవచ్చు. ఆమె ఎలా సహిస్తుందో అని బావగారు దారిలో బాధపడ్డాడు. బాబా వెంటనే తిరిగిరా అని ఏమన్నా సూచిస్తున్నారా అనిపించి శ్యామారావు భయపడ్డాడు. చెరచెరా ముందుకు నడిచాడు. సావుల్ విహర్ దగ్గర వెళ్ళడానికి అతనికి ధైర్యం చాలలేదు. కానీ గడపలో కాలు పెట్టి పెట్టగానే అతనికి ఓ అద్భుతం కనిపించింది. రాత్రి గ్రంథి జ్వరం వచ్చిన ఆమె పొయ్యి దగ్గర టీ తయారు చేస్తూ కూర్చునుంది. ఆమె పరిస్థితి అంతలా మెరుగైనందుకు మాధవరావు నిర్ఘాంతపోయాడు. అతను బాపాజీతో, ఈమె రోజువారీ పనులు చేస్తున్నట్లుంది అన్నాడు. దానికి బాపాజీ ఇలా అన్నాడు, ఈ మహిమంతా ఖచ్చితంగా బాబా విభూతిదే. తిరిగి రాగానే నేను తనతో విభూతి సాగించాను. దేహానికంతా బాగా రాశాను. వెంటనే ఆమె శరీరం చెమటతో తడిసిపోయి ఆమె హాయిగా నిద్రపోయింది. తర్వాత పొద్దున్నే ఏ బాధ లేకుండా లేచి కూర్చుంది. గ్రంథులు జ్వరంతో పాటు తగ్గిపోయాయి.
నిజంగా ఇది సాయి చరిత్రే, అంటే పరాక్రమమే. ఆ పరిస్థితి చూసి శ్యామకి వెంటనే తిరిగిరా అని సాయి అనడం గుర్తొచ్చి మనసుకు ఎంతో విస్మయం కలిగింది. బాబా అలా అని వెళ్ళకముందే నీ పని పూర్తవుతుంది అని అతనికి సున్నితంగా సూచించారు. తర్వాత మాధవరావు టీ త్రాగి షిరిడీకి వెంటనే తిరిగి వచ్చేశాడు. మొదట మసీదుకి పోయి అతను బాబా పాదాలకు నమస్కరించి, దేవా, ఏమిటి మీ లీల? మీరే మనసులో కలవరం లేపుతారు, కూర్చున్న చోటు నుండి సుడిగాలులు సృష్టిస్తారు, తర్వాత మీరే వాటిని శాంతింపజేస్తారు అన్నాడు. దానికి బాబా, దైవలీలలు అర్థం చేసుకోవడం కష్టం. చూడు, నిజంగా నేను ఏమీ చేయను లేదు, చేయించను లేదు. కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. దైవయోగంతో జరిగే కర్మలకు నేను కేవలం సాక్షిని. చేసేవాడు చేయించేవాడు అనంతుడొక్కడే, కృపావంతుడు ఆయనొక్కడే. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను. నేను అనల్హక్ అంటే నేను పరమేశ్వరుని కాను. నేను యాదేహక్ అంటే పరమేశ్వరుని గుర్తుంచుకునేవాణ్ణి. అల్లాకి నేను దీన బానిసను. అహంకారాన్ని వదిలేసి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి ఆయనపై భారం వేసిన వారి కోరికలు నెరవేరుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అలాగే ఒక పార్సీ వ్యక్తికి కలిగిన విశిష్ట అనుభవం వినండి. అతని చిన్న కూతురికి గంట గంటకి మాట పడిపోతుండేది. ఆమెకు మూర్ఛలొచ్చి అక్కడికక్కడే శరీరం విల్లులా వంగిపోయి చనిపోయిన కట్టెలాగా ఆమె బిగుసుకుపోయేది. ఆమె నయమవటానికి చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత అతని మిత్రుడొకడు అతనికి విభూది ప్రభావం గురించి చెప్పాడు. అతను ఇలా అన్నాడు, అలాంటి రామబాణం లాంటి అలౌకికమైన ఔషధం జగత్తులో మరొకటి ఉండదు. అతని మిత్రుడు ఒకడు అతని విభూతి ప్రభావం గురించి చెప్పాడు. అతను ఇలా అన్నాడు, అలాంటి రామబాణం లాంటి అలౌకికమైన ఔషధము జగత్తులో మరొకటి ఉండదు. వెంటనే పార్లేకి వెళ్ళు, కాకాసాబ్ దీక్షిత్తుని అడిగి విభూతి తెచ్చుకో. అతని దగ్గర ఉంటుంది. అది ఎంతో ఆనందంగా ఇస్తాడు అతను నీకు. ఆ విభూతికి నీరు కలిపి శ్రద్ధతో భక్తితో కొద్ది కొద్దిగా సాయిబాబా పేరు చెప్తూ పాపతో త్రాగించు. ఆమెకు మళ్ళీ మూర్ఛ రాదు. నీకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. అది విని అప్పుడు ఆ పార్సీ దీక్షితుని అడిగి విభూతి తెచ్చాడు. ఆ అమ్మాయిచే నిత్యము నియమంగా త్రాగించాడు. ఆమె ఆరోగ్యం మెరుగైంది. గంట గంటకి ఆ అమ్మాయి వేదంతో అల్లాడిపోయేది. అది విభూతితో చక్కగా నయమైపోయింది. మూర్ఛకి మధ్య 7 గంటల వ్యవధి ఏర్పడింది. ఆ ప్రకారంగా గంట గంటకి వచ్చే మూర్ఛ 7 గంటలకు వచ్చి కొద్ది రోజుల తర్వాత రోగం పూర్తిగా నయమైంది. హార్దా దగ్గర అంటే మధ్యప్రదేశ్లోని ఒక జిల్లా వద్ద ఒక గ్రామంలో ఒక వృద్ధ వ్యక్తి ఉండేవాడు. అతను మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఎంతగానో బాధపడుతుండేవాడు. ఆ జబ్బుకి శస్త్రచికిత్స తప్ప మరో ఉపాయం లేదని శస్త్రచికిత్స చేయటంలో నిష్ణాతుడైన డాక్టర్కి ఎవరికైనా చూపించుకోమని జనులు అతనితో చెప్పారు. ఆ రోగి ఎంతో విచారంలో పడిపోయాడు. అంతా అయోమయంగా అనిపించి ఏం చేయాలో అతనికి తోచలేదు. శరీరం బలహీనపడి మరణానికి చెరువయ్యాడు. రోగం వల్ల కలిగిన భయంకర దుఃఖాన్ని అతను సహించలేకపోయాడు. శస్త్రచికిత్స చేయించుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి కనుక అతని మనసుకు శాంతి లేకుండా పోయింది. అయితే దైవపాశ్చాత్తు అతని దురదృష్టం ఎలా దూరమైపోయిందో ఆ చమత్కారం చూడండి. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఆ గ్రామం ఇనాందారు బాబాకి చాలా మంచి భక్తుడు. అతను ఆ గ్రామానికి వచ్చాడని తెలిసింది. అతని వద్ద బాబా విభూది ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. అనారోగ్యంతో బాధపడే ఆ వ్యక్తి బంధువులు ఇనాందారు వద్దకెళ్ళి బాబా విభూది అడగగానే అతను వాళ్ళకది ఇచ్చాడు. పిల్లవాడు దాన్ని నీటిలో వేసి తండ్రిచే తాగించాడు.
5 నిమిషాలైనా గడిచాయో లేదో ఎంతో అద్భుతం జరిగింది. విభూతి ప్రసాదం దేహంలోకి ప్రవేశించి ఇంకిపోయింది. అదే మూత్రపిండంలోని రాళ్ళని తన ప్రదేశాన్ని నుంచి కదిలించింది. మూత్రద్వారం గుండా బయటికి జారేలా చేసింది. రోగికి వెంటనే విశ్రాంతి కలిగింది. ముంబైలో ప్రభుకాయస్థ జాతికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్యకి ప్రసవం సమయం వచ్చిందంటే సదా ఆమె మరణానికి చెరువయ్యేది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా గుణం కనపడలేదు. ఆ స్త్రీ ప్రాణం విలవిల్లాడిపోయేది. దాంతో ఆ వ్యక్తి పాపం ఎంతో బాధపడిపోయాడు. శ్రీరామమారుతి అనే పేరు గల ఒక ప్రఖ్యాతి చెందిన సాయి భక్తుడి సలహాపై ఆ వ్యక్తి షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చిందంటే వాళ్ళిద్దరికీ గొప్ప ప్రాణ సంకటమే వచ్చినట్లయ్యేది. షిరిడీలో తమకి ఏ రకమైన భయం ఉండదని ఒక్కసారి వాళ్ళ మనసుల్లో నిశ్చయం చేసుకున్నారు. చివరికి జరగవలసిందేదో జరిగినా అది బాబా ఎదుటే జరిగితే అంతకన్నా ఏం కావాలని మనసులో దృఢంగా సంకల్పించుకొని ఆ దంపతులు షిరిడీ వచ్చి ఉండిపోయారు. ఆ ప్రకారంగా ఎన్నో నెలలు ఇద్దరూ షిరిడీలోనే ఉన్నారు. బాబాకి పూజార్చనలు చేస్తూ ఆయన సాన్నిధ్యంలో ఉండటం వాళ్ళిద్దరికీ ఎంతో ఆనందం కలిగించింది. కొద్ది కాలం అయ్యాక ఆమె ప్రసవ సమయం దగ్గర పడింది. ఈ కష్టాన్ని ఇప్పుడు తప్పించుకోవటం ఎలాగాని వాళ్ళిద్దరికీ ఎంతో విచారం కలిగింది. అనుకుంటుండగా ప్రసవ దినం రానే వచ్చింది. గర్భాశయ ద్వారం మూసుకోవటం వల్ల అందరికీ దిగులు పట్టుకుంది. స్త్రీకి నరకయాతన కలిగింది. అయినా ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. నోరారా బాబాను ప్రార్థించసాగారు. ఆయన తప్ప మరి కరుణించే వారెవరున్నారు? ఇరుగు పొరుగు స్త్రీలు పరుగున వచ్చారు. ఒక ఆమె బాబాను స్తుతిస్తూ గ్లాసులో నీటిని నింపి విభూతి వేసి ఆమెతో త్రాగించింది. 5 నిమిషాలు గడవక ముందే ఆ స్త్రీ ఆ బాధ నుంచి బయటపడింది. కడుపులోని బిడ్డ జీవించి ఉన్నట్లు కనిపించలేదు. గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. సరే, బిడ్డ ప్రారంధం అలా ఉంది. ఆ స్త్రీకి మళ్ళీ బిడ్డలు కలగవచ్చు. ఇప్పుడైతే ఆమె భయం నుంచి బయటపడి సుఖప్రాప్తి కలిగింది. వేదన లేకుండా బాలింత అయింది. సుఖంగా కష్టం నుంచి గట్టెక్కింది. పెద్ద చింత తొలగిపోయింది. ఆమె జీవితాంతము బాబాకి రుణగ్రస్తురాలైపోయింది. రాబోయే అధ్యాయం ఇంతకన్నా మరింత మధురంగా ఉంటుంది. శ్రోతల వాంఛలు నెరవేరుతాయి. పదే పదే వ్యర్థంగా అడగటం అనే చెడు అలవాటు పోయి భక్తిభావం ప్రబలమవుతుంది. మా సాంప్రదాయంలో నిరాకారుడైన దైవ సంపాసన మాత్రమే ఉండేది. మేము దక్షిణ ఇచ్చేవాళ్ళం కాము, నమస్కరించడానికి తల వంచేవాళ్ళము కాము. అలా అయితేనే సాయి దర్శనానికి వస్తాను అన్న నిశ్చయంతో వచ్చి కూడా సాయి చరణాలకి కళ్ళకి కనిపించగానే దక్షిణతో సహా సాష్టాంగ నమస్కారం చేయటం ఏమన్నా తక్కువ చమత్కారమా? అలాంటి విభూది అపూర్వ మహిమ వర్ణన వస్తుంది. దాంతోపాటు నేవాస్కర్ హఠాత్తుగా వచ్చిన పాముకి భక్తి ప్రేమలతో పాలు త్రాగించి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించడం గురించి చెప్తాను. అలా ఉత్తమ కథలను వింటూ పోతే భక్తి ప్రేమ రసస్రవంతి చుట్టూ ముడుతుంది. సంసారంలో సుళ్ళు తిరిగే దుఃఖమనే సుడిగుండము నశిస్తుంది. ఇంతకన్నా గొప్ప సుఖం ఎక్కడుంటుంది? కనుక హేమాడ్ పంతు సాయి చరణాలకు నమస్కరించి శ్రోతలకి మీ సచ్చరిత్రలో లీనమయ్యే ప్రీతిని ఇవ్వండి అని ఆయనకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచయించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని విభూతి మహిమ అనే పేరు గల 34వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. 35వ అధ్యాయము చికిత్సా ఖండనము, విభూతి మండనము, శంకని కుతర్కాల్ని తొలగించటము, విభూతి శోభను పెంచటము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము.
గత అధ్యాయం చివర నిర్దేశించబడి స్వల్పంగా చెప్పబడిన కథనే ఇప్పుడు చెప్తాను. శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికాన్ని గురించి ఆలోచిస్తుంటే ధార్మిక సాంప్రదాయము లేదా శేఖాభిమానము ఎంతో అవాంతరంగా పరిణమిస్తుంది. ఆ అభిమానం లాంటి కఠిన అవాంతరము మరొకటి ఉండదు. మేము నిరాకార దైవాన్ని భజించి పూజించేవాళ్ళం. రూపగుణాలతో ఉన్న దైవము యోగ్య మార్గాన్ని అనుసరించి భ్రష్టులను చేస్తుంది. సాధు సత్పురుషులంటే మనలాంటి సాధారణ మానవులే కదా, మరి వారికి నమస్కరించడానికి ఎందుకు తలంచాలి? వారి ముందు సాష్టాంగ పడకూడదు, వారికి దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలంచనేకూడదు. ఇది భక్తికి సిగ్గుచేటు. షిరిడీకి సంబంధించిన ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇలా అనేక రకాల కథలు చెప్తారు. అయితే అవన్నీ విశ్వసించదగినవి అనిపించవు. అక్కడికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారని అంటారు. సాధువులు ఒకవేళ డబ్బు పోగు చేసుకోవటం మొదలు పెడితే అది వారి సాధుత్వానికి అల్పత్వమే అవుతుంది. అంధవిశ్వాసం మంచిది కాదు. ప్రత్యక్షంగా అనుభవం పొందాక ఎలా ప్రవర్తించాలన్న నిర్ణయం మేమే చేసుకుంటాం. మేము దక్షిణ ఇవ్వము. మనసులో ద్రవ్యలాలన పెట్టుకొని వారి సాధుత్వము మా మనసులకు నచ్చదు. మాకు నమస్కరించడం యోగ్యం అనిపించదు. మేము షిరిడీ వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాం, అంతేకాని ఆయన పాదాలకు నమస్కరించము, దక్షిణ కూడా ఇవ్వము. సరే, అలాంటి కుతర్కాలు చేసి షిరిడీ వెళ్లేందుకు బయలుదేరి తమ నిశ్చయాన్ని చక్కగా గుర్తుంచుకొని కాపాడుకునేవారు కూడా షిరిడీ సాయి దర్శనం చేసుకున్న వెంటనే ఆయన్ని శరణనేవారు. అలా సాయిని చూసిన వారు అక్కడికక్కడే తమ స్థానానికి అంటుకుపోయేవారు. మళ్ళీ ఇక వెనుక తిరిగేవారు కాదు. సాయి కమనీయ చరణాల్లో లీనమయ్యేవారు. ఎవరైనా ఆయన చరణాలకు శరణ వచ్చి నమస్కరిస్తే చాలు, వాళ్ళు తమ పూర్వ నిశ్చయాన్ని విస్మరించి ఎంతో నమ్రతగా ఆయన సాయిబాబా పాదాలకు వందనం చేసేవారు. ధార్మిక సాంప్రదాయపు ఆ అభిమానాన్ని కరిగించి వేసి జీవుడికి అపరిమిత సుఖాన్ని ఇచ్చే అలాంటి ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అలాగే పరోక్షంగా విభూతి ప్రభావాన్ని తెలుసుకున్న బాలాబాటేల్ చమత్కారాన్ని స్వాముని సాయిగా భావించి అతని ప్రేమతో దాన్ని ఆదరించడానికి కూడా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ్ బాబూజీ కీ జై. శ్రోతల్లారా, నాపై దయచూపండి. నేను కేవలము ఆజ్ఞకు దాసుణ్ణి. అదరపూర్వకంగా ఆజ్ఞను పాలించటమే నాకు తెలుసు. అందులో నుంచే అక్షరాలతో లిఖించబడిన ఈ చరిత్ర తయారైంది. బాబా చరణాల మీద దృష్టి పెట్టగానే అక్కడి నుంచి ఈ గ్రంథం అనే తరంగాలు ఉప్పొంగగా వాటిని నేను చరిత్ర అనే పవిత్ర కలశంలో నింపుతున్నాను. తాబేలు పిల్లల్లాంటి మనం కేవలము ఆయన దృష్టి పడగానే లేదా అలా చూస్తూ ఉండటంతోనే పోషింపబడతాము. మనం దాహంతోనూ లేదా ఆకలితోనూ వ్యాకులం చెందటమన్న మాట ఎన్నటికీ జరగదు. సదా సంతృష్టిగా ఉంటాం. ఒక్క దృష్టి సుఖం ఉన్నదంటే మనకు అన్నము నీళ్లు అవసరం ఉండదు. కేవలము ఆ దృష్టే మన దాహాన్ని ఆకలిని నశింపచేస్తుంది. ఆ దృష్టి చమత్కారాన్ని నేనెంతని వర్ణించను. మన దృష్టికి పూర్తి విషయము దయామృత సాగరులైన సాయి మహారాజే. ఆ దృష్టిలో దృశ్యము, ద్రష్ట, దర్శనము అనే త్రిపుటికి స్థానం ఉండదు. అలాగే మన దేహంలో చర్మము, స్పర్శ అనే 2 చోట్ల సాయియే ప్రకటమై కనిపిస్తారు. నాసిక వాసనలో కూడా సాయియే నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. లేదా చెవుల్లో శబ్దము పడగానే సాయి రూపము దృష్టి ఎదుట నిలబడి ఉంటుంది. శ్రావ్యము, శ్రావకము, శ్రావణము అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రుచిని ఆస్వాదించటానికి కదిలినప్పుడు అందులో సాయియే మిళితమై ఉంటారు. అప్పుడు రసన అంటే రుచిని ఆస్వాదించే నాలుక, రసము, రసస్వాదము అనే త్రిపుటి కౌతుకము ఎంతటిది. కర్మేంద్రియాల కథ కూడా ఇదే. వీటన్నిటితో కేవలం ఒక్క సాయి సేవను మాత్రమే చేస్తే అప్పుడు కర్మలన్నీ నశించి నైష్కర్మత అంటే కర్మల
పరిణామం నుంచి ముక్తత వచ్చి ఓళ్ళో వాలుతుంది. సరే, ఈ గ్రంథం పెరిగిపోతుంది. సాయి మీదున్న ప్రేమ వల్ల విషయాన్ని వదిలేసి ఎక్కడికో లాక్కెళ్ళాను. గతించిన విషయం మీద దృష్టి పెడదాం. మన కథని ముందుకు నడిపిద్దాం. మూర్తి పూజను అంగీకరించని వాడు, నిరాకార ఈశ్వరోపాసన చేసేవాడొకడు కేవలము విమర్శించాలనే బుద్ధితో షిరిడీ వెళ్ళాలని ఉబలాట పడ్డాడు. అతను ఇలా అన్నాడు: షిరిడీకొచ్చినా నేను కేవలము ఆ సాధువును దర్శిస్తానంతే. నా తల అస్సలు వంచను, దక్షిణ కూడా ఇవ్వను. ఈ 2 షరతులను ఒప్పుకుంటేనే అప్పుడే నేను షిరిడీ వస్తాను. మిత్రుడు ఒప్పుకున్న మీదట అతను మిత్రుడి వెంట వెళ్ళటానికి నిత్యంతగా బయలుదేరాడు. మిత్రుడు కాకా మహాజని. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ ఇతని మాత్రం మహా సంశయాత్మకుడు. ఇద్దరూ ముంబై నుంచి శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీ చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సాయి దర్శనము చేసుకోవటానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడేం జరిగిందో ప్రశాంతంగా వినండి. మసీదు మెట్ల మీద అడుగు పెట్టగానే ఆ మిత్రుణ్ణి దూరము నుంచి చూస్తూనే, బాబా కాయేవేజీ, ఎందుకొచ్చారండి అని మధురంగా మంజుల స్వరంతో అడిగారు. ప్రేమలోలికే ఈ బాబా మాటలను మిత్రుడు వెంటనే గుర్తుపట్టాడు. ఆ మాటలను ఉచ్చరించిన ఆ విశేషమైన పద్ధతి అతనికి తన తండ్రిని తలపింపచేసింది. కాయేవేజీ అన్న మాటలను బాబా ఉచ్చరించినప్పుడు అది వినగానే ఆ మిత్రుడి మనసుకి దిగ్భ్రామ కలిగింది. సమ్మోహనంగా ఉన్న ఆ తరహా అతనికి స్వర్గస్థుడైన తన తండ్రిని స్మరణకు తెచ్చింది. అది ఆయన పిలిచే తరహాలాగానే భాషించింది. అచ్చుగుద్దినట్లుంది. ఆహా, ఆ మాటల్లో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకామిత్రుడికి విస్మయం కలిగింది. అతను అలా అన్నాడు: ఇది మా నాన్న పిలిపే. ఈ సర్వము కూడా ఖచ్చితంగా నాకు గుర్తున్నదే. తండ్రి నోటి నుంచి వచ్చినట్లు ఆ పిలుపుని విని ఆ మిత్రుడి మనసు కరిగిపోయింది. మునుపటి నిశ్చయాన్ని మర్చిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. తర్వాత బాబా కేవలము కాకాని మాత్రమే దక్షిణ అడిగాడు. అతడు ఆయనకు సమర్పించాడు. మిత్రులిద్దరూ వెనుతిరిగారు. మళ్ళీ మధ్యాహ్నం వేళ కాకా బాబా దగ్గరికి వెళ్ళాడు. మిత్రుడు కూడా అతని వెంట వెళ్ళాడు. ఇద్దరు కూడా బొంబాయి వెళ్ళవలసి ఉంది. కాకా వెళ్లేందుకు అనుమతి అడిగాడు. ఇప్పుడు బాబా దక్షిణ అడిగారు. ఇది కూడా కేవలం కాకాని మాత్రమే. ఆ 17 రూపాయలు ఇవ్వు నాకు అన్నారాయన. కానీ ఆ మిత్రుణ్ణేమీ అడగలేదు. అతని మనసులో కలవరం చెలరేగింది. అతను మెల్లగా కాకానిలా అడిగాడు: బాబా నిన్నే దక్షిణ అడుగుతున్నారెందుకు? పొద్దున్న కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నన్ను అడగకుండా ఎందుకు వదిలేశారు? కాకా మెల్లగా సమాధానం ఇచ్చాడు: అది బాబానే అడుగు. ఇంతలో బాబా కాకానిలా అడిగారు: అతను నీతో ఏమంటున్నాడా? అందుకు ఆ మిత్రుడు స్వయముగా తానే బాబాని నేను దక్షిణ ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా ఇలా సమాధానం ఇచ్చారు: నీ మనసుకి ఇవ్వాలని లేదని అడగలేదు, నీకు ఇవ్వాలని ఇస్తే ఇవ్వు. బాబా దక్షిణ అడుగుతుంటారని, భక్తులు ఆయనకి దక్షిణ ఇస్తారని ఆయన గురించి హీనంగా మాట్లాడిన ఆ మిత్రుడే ఇప్పుడు బాబా తనని దక్షిణ అడగకపోయినా ఇవ్వనా అని అడుగుతున్నాడు. అది చూసి కాకాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. నీకు ఇవ్వాలంటే ఇవ్వు అన్న బాబా మాటలకి ఆ మిత్రుడు బాబా అడగకుండానే వెంటనే 17 రూపాయలు ఆయనకి సమర్పించారు. ఆ తరువాత బాబా ఆ మిత్రుడితో ఇలా అన్నారు: వెళ్దూగాను లేరా, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో. అప్పుడు అతని భేదభావమును పోగొట్టడానికి మధురంగా ఇలా ఉపదేశించారు: తుమ్చా ఆమ్ చాతిల్ తేల్యాచి బింత్ సగలి పాడూన్ టాకా మురునంజే ఏకమేకానే బేటాయాచ మార్గ మోకలే హాయిల్. నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను పడగొడితే మనము కలిసేందుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది. లోపలుండే ఒకానొక దృష్టవృత్తిని సంబోధిస్తూ బాబా తేలి లేదా నారాయణ తేలి అని ఎప్పుడూ అంటుండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తరువాత బాబా వారికి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
అప్పుడు ఆకాశం మేఘామృతమై ఉండడం చూసి మాధవరావు బాబాతో ఇలా అన్నాడు. వాళ్ళు వర్షంతో తడిసిపోతారేమో, దానికి బాబా ప్రశాంత చిత్తంతో వాళ్ళని వెళ్ళని, దారిలో వాళ్ళకి వర్షం భయమేమీ ఉండదు అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ సాయిబాబా చరణాలకి వందనం చేసి గుర్రబండిలో కూర్చున్నారు. మెరుపులు రాసాగాయి. ఆకాశమంతా దట్టంగా పొగమంచుతో నిండిపోయి ఉంది. గోదావరి నది వరదతో ఉప్పొంగింది. గగనం గట్టిగా గర్జించింది. పడవలో పయనించవలసిన ప్రయాస వచ్చి పడింది. బాబా ఇచ్చిన వాగ్దానం పట్ల కాకా మహాజని మనసులో అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆ మిత్రుడు ఇలా విచారించాడు, సుఖంగా ఎలా ప్రయాణించగలం? అనవసరంగా మనం ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి బయలుదేరాం. ఇప్పుడు దారిలో కష్టపడతామేమో. సరే. తర్వాత వాళ్ళు సుఖంగా వెళ్ళి రైల్లో కూర్చున్నారు. ఆ తర్వాత వర్షం కురిసింది. వాళ్ళు ముంబై హాయిగా ఏ ఇబ్బంది లేకుండా చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక కిటికీ తలుపు తెరిచి చూసినప్పుడు ఇంట్లో చిక్కుకున్న 2 పిచ్చుకలు చచ్చిపోయి ఉండడం కనిపించింది. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మిత్రుడి మనసుకెంతో బాధ అనిపించింది. దేవా, పాపం, ఇవి అన్ని పానీయాలు లేక ప్రాణాలు వదిలేశాయి. షిరిడీకి వెళ్ళేటప్పుడు గాలి రావడం కోసం కిటికీని తెరిచి ఉన్నట్లయితే ఇవి చనిపోయి ఉండేవి కావు. నా వల్లే ఇవి పాపం చనిపోయాయి. ఇప్పుడు ఎగిరిన దాన్ని గురించి బాబా ఆలోచించి దానికోసమే మమ్మల్ని ఈరోజు పంపించి ఉంటారు. లేకపోతే ఇది కూడా చనిపోయి ఉండేది. అన్నం లేకుండా పాపం అది ఎలా బతికి ఉంటుంది? ఆయుష్ తీరిపోతే అలాంటి స్థితే ప్రాప్తిస్తుంది. ఇదొక్కటి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. సరే. ఆ మిత్రుడికి సంబంధించిన మరో చక్కటి వినతగ్గ అనుభవం. షిరిడీకి వెళ్లే ముందు అతను ఎన్నో నెలలు ఒక కాలి మడమ నొప్పితో బాధపడేవాడు. కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆ నొప్పి బాధ పెట్టడం మానేసింది. కొద్ది రోజుల్లో ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అలాంటిదే మరో కథ. అందులో మహాత్ములను పరీక్షించడానికి పోయినప్పుడు మనసులో లేకపోయినా వారి పాదాలకు నమస్కరించడానికి తలను ఎలా వంచవలసి వచ్చిందో వినండి. అలాగే మోహపాశాల్లో చిక్కుకున్నందువల్ల దక్షిణ ఇవ్వాలన్న ఆలోచన లేకపోయినా తన దృఢ నిశ్చయాన్ని వదిలేసి అతను దక్షిణ ఇవ్వడాన్ని కూడా వినండి. ముంబైలో ఉండే సొలిసిటర్ వకీల్ ధరంసి జెఠాభాయ్ టక్కర్ పూర్వ పుణ్యం ఫలించడం వల్ల అతని మనసుకి సాయిని కలవాలని అనిపించింది. ఇతను కాకా మహాజని యజమాని. ఇద్దరికీ గాఢమైన పరిచయం ఉంది. షావుకారుకి ఇలా అనిపించింది, సరాసరి షిరిడీకి పోయి సాయిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి. కాకా మహాజని టక్కర్ గారి వ్యాపార సంస్థల ముఖ్య అధికారిగా ఉండేవాడు. వరుసగా సెలవులు కలిసొస్తే చాలు అది చూసుకొని అతను షిరిడీకి వెళ్లేందుకు తయారయ్యేవాడు. అలా అవి సమయానికి తిరిగి వచ్చేవాడు కాదు. 7-8 రోజులు షిరిడీలోనే ఉండిపోయేవాడు. పైగా ఇలా అనేవాడు, తిరిగి రావడానికి సాయి అనుమతి దొరకలేదు. ఇదేనా పనిచేసే పద్ధతి? అసలు ఈ మహాత్ములు ఎలాంటి వారు? ఇలా విరుద్ధమైన పద్ధతులు నాకిష్టం లేదు. కనుక సాయి విషయంలో తాడో పేడో తెలుసుకోవాలి అని హోలీ సెలవులకి షావుకారు ధరంసి బయలుదేరాడు. షావుకారికి భయంకరమైన దేహాభిమానం ఉంది. తన ఐశ్వర్యాన్ని గురించిన గర్వం ఉంది. మహాత్ములైతే ఏం, వాళ్ళు మాత్రం మనుషులు కాదా? మరి వాళ్ళ ముందు తలెందుకు వంచాలి? సాయిబాబా ఉత్తమ స్థితిని చూసి విద్వాంసులు పండితులు అలసిపోయి చిత్తుగా ఓడిపోతారు. మరి పాపం ధరంసి ఏం తట్టుకోగలడు? తన నిశ్చయాన్ని ఎంతసేపు నిలుపుకుంటాడు? అంధ విశ్వాసం మాత్రం మంచిది కాదు. తానే స్వయంగా చూసి నిశ్చయించుకోవాలి అని నిర్ణయించుకుని అతను షిరిడీ వెళ్లేందుకు సిద్ధమైనాడు. పైన వర్ణించిన మిత్రుడిలాగే ధరంసి కూడా కాకా మహాజనిని తోడు తీసుకొని బయలుదేరాడు. అతనితో ఇలా అన్నాడు, నీవు షిరిడీ వెళ్ళి
అక్కడే ఉండిపోతూ ఉంటావు కదా, ఈసారి అది కుదరదు, నాతో పాటే తిరిగి వచ్చేయాలి, ఇది బాగా గుర్తుంచుకో. అప్పుడు కాక అతనితో అది మాత్రం మన చేతుల్లో ఉండదు అన్నాడు. కనుక ధరంసి మరొకరిని ప్రయాణంలో తోడుగా తీసుకున్నాడు. ఒకవేళ కాక తిరిగి రాకపోతే ప్రయాణంలో తోడు లేకుండా వెళ్ళడం కష్టమని ధరంసి మరొకరిని తనతో పాటు తీసుకెళ్ళాడు. వాళ్ళు ముగ్గురు బయలుదేరారు. జగత్తులో పరోపకారం చేసే సహృదులైన భక్తులు ఎన్నో రకాలుగా ఉంటారు. వారి సంశయాన్ని తొలగించడానికి బాబా వాళ్ళని ఇలా లాగే షిరిడీకి రప్పించుకుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు తమ అనుభవాన్ని ఇతరులకి చెప్పేవారు లేదా లోకులను సన్మార్గంలోనికి రప్పించడానికి దాన్ని ఎవరి చేతనైనా రాయించి పెట్టేవారు. క్లుప్తంగా చెప్పాలంటే షిరిడీ వెళ్ళిన ప్రతి వారు దర్శనం చేసుకుని తృప్తి చెందేవారు. వాళ్ళ భావన మొదట్లో ఎలా అన్నా ఉండని, కానీ చివరికి వారికి గొప్ప ఆనందం ప్రాప్తించేది. కనుక పరీక్షించాలన్న జిజ్ఞాస ఉంటే తమంత తామే షిరిడీకి వెళ్ళేవారు. కానీ నిజం మాత్రం వేరుగా ఉంది. వారు బాబా కార్యాన్ని నెరవేర్చేవారు. బాబా వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చినప్పుడే వాళ్ళు గడప దాటి బయటకు రాగలిగేవారు. వాళ్ళ సహజ వృత్తిని మేల్కొల్పి బాబా వాళ్ళని పారమార్థిక మార్గానికి తీసుకొచ్చేవారు. బాబా సంకల్పం ఎవరు తెలుసుకోగలరు? అది తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దాసే వాళ్ళ ఒళ్ళో పడేది. కనుక అభిమానాన్ని అవతలికి నెట్టి ఆయన పాదాలకి సాష్టాంగపడితే సుఖ సంరంభం అనుభవంలోనికి వస్తుంది. దేవతలు, బ్రాహ్మణులు, గురువు వీరి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోరాదు. కనుక కాక దారిలో 2 సేర్ల అంటే సుమారు 1 కిలో ద్రాక్ష పళ్ళు కొనుక్కుని వెళ్ళాడు. లోపల గింజలు లేని జాతికి చెందిన ద్రాక్షలు ఉంటాయి, కానీ అప్పుడు గింజలున్న ద్రాక్ష పళ్ళే అతనికి దొరికాయి. కనుక కాక వాటిని కొన్నాడు. సరే, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళు ముగ్గురు షిరిడీ చేరారు. బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. సాయిబాబా భక్తుడు బాబా సాహెబ్ తర్కడ్ అక్కడ కూర్చుని ఉన్నాడు. బాబాని పరీక్షించాలన్న కుతూహలంతో తర్కడ్ని ధరంసి ఏమని అడిగాడో వినండి. ఇక్కడ విశేషమేమిటి? జనులు ఎందుకు వస్తారు ఇక్కడికి? దానికి తర్కడు ఇలా అన్నాడు, బాబా దర్శనం కోసం వస్తారు. ధరంసి ఇంకా ఇలా అన్నాడు, ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని విన్నాను. దానికి తర్కడు ఇలా అన్నాడు, నాకైతే అలాంటి భావనే లేదు. మన మనసులో తీవ్రేచ్ఛ ఎలా ఉంటే అదెలా నెరవేరుతుంది. కాక బాబా పాదాలపై తల ఉంచి ద్రాక్షాలను ఆయన చేతికి అర్పించాడు. అక్కడ చాలామంది భక్తులున్నారు. బాబా వారికవి పంచడం మొదలెట్టారు. ఇతరులతో పాటు బాబా ధరంసికి కూడా ద్రాక్షాలు ఇచ్చారు. కానీ గింజలున్న ద్రాక్షాలు అతనికి ఇష్టం లేదు. అతనికి గింజలు లేనివే ఇష్టం. ఇలాంటి ద్రాక్షాలు అతనికి నచ్చవు. మొదట మొహమాట పడ్డాడు. ఇవెలా తినాలా అని అతను ఇబ్బంది పడ్డాడు. కానీ వాటిని తిరస్కరించడం కూడా అతని మనసుకి ఇష్టం లేకపోయింది. అదీ కాక డాక్టరు ద్రాక్షాలను కడగకుండా తినొద్దని చెప్పాడు. ఇంతమందిలో కేవలం తను మాత్రమే వాటిని కడిగి తినడం బాగుండదు అని అలా నానా రకాల ఆలోచనలు అతని మనసులో చెలరేగినాయి. తరువాత అతను వాటిని నోట్లో పెట్టుకున్నాడు. గింజలన్నీ జేబులో వేసుకున్నాడు. మహాత్ముల పవిత్ర స్థలాన్ని ఎంగిలి వస్తువులతో అపవిత్రం చేయలేకపోయాడు. తర్వాత షావుకారు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ బాబా నిజంగా సాధువు అయి ఉంటే నాకు గింజలున్న ఈ ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉండదని ఆయనకి తెలియదా? మరి నాకు వాటిని బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? అతని మనసులో ఆ ఆలోచన వచ్చి రాగానే సాయిబాబా అతనికి మరిన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చారు. అవి గింజలు ఉన్నవని తెలుసు కనుక ధరంసి వాటిని అలాగే చేతిలో పట్టుకున్నాడే గాని నోట్లో వేసుకోలేదు. గింజలున్న ద్రాక్షలు ఇష్టం లేదన్న మాట నిజమే, కానీ బాబా వాటిని స్వహస్తాలతో ఇచ్చారు కదా అని ధరంసి మనసులో సందిగ్ధం. ఏం చేయాలో అతనికి తోచలేదు. నోటిలో వేసుకోవడానికి మనసు ఒప్పటం లేదు. అందుకని గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తినేసేయ్. షావుకారు ఆ ఆజ్ఞను పాటించాడు. బాబా తినేసేయి అనడంతో ధరంసి ఆ ద్రాక్షను నోట్లో వేసుకోగానే అవన్నీ గింజలు లేనట్లు అయిపోయినాయి.
ధరంశ్రీకి ఎంతో తమాషాగా అనిపించింది. అలా ఆ ద్రాక్షాలు గింజలు లేకుండా ఉండడం చూసి ధరంశ్రీ విస్మయం చెందాడు. ఈయన సామర్థ్యం ఎంత విలక్షణం! ఈ మహాత్ములకి శక్యం కానిదంటూ ఏముంటుంది? నా మనసులోని కోరిక తెలుసుకొని సాయిబాబా నాకిచ్చిన ద్రాక్షాలన్నీ గింజలుండి కడగని అయినప్పటికీ గింజలు లేకుండా హితకారకాలు అయ్యాయి. ధరంశ్రీ నిర్ఘాంతపోయాడు. అతను సంశయాలన్నీ విస్మరించాడు. అభిమానమంతా కరిగిపోయింది. మహాత్ముల పట్ల ప్రేమ ఉదయించింది. ఇది వరకు తీసుకున్న ప్రతిజ్ఞలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. హృదయంలో సాయిబాబా పట్ల ప్రేమ ఉప్పొంగింది. షిరిడీకి రావాలన్న అతని ఉత్సాహం దృఢ నిశ్చయం చేసుకున్నట్లు స్థిరపడింది. బాబా సాహెబ్ సర్కార్ అక్కడే సాయిబాబా వద్ద కూర్చొని ఉన్నాడు. అందులో కొన్ని ద్రాక్ష పళ్ళను సాయిబాబా అతనికి కూడా పంచారు. అప్పుడు ధరంశ్రీ అతన్ని అడిగాడు, మీ ద్రాక్షాలు ఎలా ఉన్నాయి? సర్కారు ఇవి గింజలున్న పళ్ళని చెప్పగానే ధరంశ్రీ మనసుకెంతో దిగ్భ్రాంతి కలిగి సాయిబాబా సాధువే అన్న శ్రద్ధ కలిగింది. దాన్ని దృఢం చేసుకోవడానికి ధరంశ్రీకి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయిబాబా సాధువు అయి ఉంటే అప్పుడు ఆ తర్వాత పంచబోయే ద్రాక్షాలు కాకా మహాజని నుండే పంచడం ప్రారంభిస్తారు. సాయిబాబా ద్రాక్ష పళ్ళను ఎంతో మందికి పంచారు. కానీ షావుకారి మనసులో పైన చెప్పిన ఆలోచన రాగానే ఆయన కాకా దగ్గర నుంచి పళ్ళు పంపిణీ ప్రారంభించడం షావుకారు గారికి ఆశ్చర్యం అనిపించింది. అలా ఇతరుల మనసుల్లోని ఆలోచనలను గుర్తుపట్టగలిగే శక్తి అనేది సాధుతత్వానికి చిహ్నం. సాయిబాబాని మహాత్ములుగా అంగీకరించడానికి ధరంశ్రీకి అది దోహదం చేసింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మాధవరావు దేశపాండే అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను అప్పుడు బాబాతో ఇలా అన్నాడు, ఈ ధరంశ్రీ కాకా మహాజని యజమాని. దానికి బాబా కాకాకి ఆనందాన్ని కలిగించేలా ఎంతో స్పష్టంగా సమాధానమిచ్చారు. కాకాకి అతని ఏం యజమాని? అతని యజమాని మరొకరున్నారు, అంటే స్వయంగా నేనే. మరొక ఆశ్చర్యకరమైన విషయం, బాబా అక్కడ దుని పక్కన నిలబడి ఉన్న ఒక ఆచార్యుడితో ఏమన్నారో చూడండి. బాబా ఇలా అన్నారు, ఈ షావుకారు ఇక్కడి దాకా నా కోసం కష్టపడి రాలేదు. ఈ అప్ప ఆచార్యుడి కోసం ఈ అప్ప మీద ప్రేమ పొంగి పొరలడం వలన అతను షిరిడీకి వచ్చాడు. ధరంశ్రీకి తినడానికి త్రాగడానికి ఎంతో మంచి ఏర్పాటు కావాలి. షిరిడీకి వచ్చే ముందే ఆ ఏర్పాటు గురించి అతను నిశ్చయంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అది తెలుసుకుని సాయిబాబా అతనికి ఇలా చురక వేశారు. ఇతరులు ఎవరికి ఇది అర్థం కాలేదు, కానీ ధరంశ్రీకి అది తెలిసింది. సరే, అలా జరిగింది సంభాషణ. ధరంశ్రీ తన నిశ్చయాన్ని మరచిపోయాడు. తనంత తానే బాబా పాదాలపై పడి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్న హారతి జరిగింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. బాబాని అనుమతి తీసుకునే వేళ అయిందని వీళ్ళు ముగ్గురు మసీదుకి బయలుదేరారు. ధరంశ్రీ కాకాతో ఇలా అన్నాడు, నేను మాత్రం బాబాని అనుమతి అడగను, నువ్వే అడుగు, నీకే అది అవసరం. దానికి మాధవరావు ధరంశ్రీతో ఇలా అన్నారు, కాకా ప్రయాణానికి నిశ్చయం లేదు. 1 వారమైతే తప్ప అతనికి అనుమతి లభించదు. మీరే అడగచ్చు కదా. తరువాత వాళ్ళు ముగ్గురు మసీదుకి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు అనుమతి అడిగినప్పుడు బాబా మొదలుపెట్టిన కథను ప్రశాంత చిత్తంతో వినండి. ఒక అస్థిరమైన మనసు గల వ్యక్తి ఉండేవాడు. ఇంట్లో ధాన్యాలు సమృద్ధిగా ఉండేవి. అతనికి శారీరకంగాను మానసికంగాను ఏ బాధ లేదు. అయినా అనవసరంగా బాధపడటం అతనికి అలవాటు. అకారణంగా తల మీద లేనిపోని భారాలు మోస్తూ అటు ఇటు తిరుగుతుండేవాడు. మధ్యలో ఆ భారాన్ని కింద పెట్టేవాడు, అంతలోనే మళ్ళీ నెత్తికి ఎత్తుకునేవాడు. అతని మనసుకి శాంతి అన్నది లేకుండా పోయింది. అతని ఆ అవస్థ చూసి నా మనసులో దయ ఉత్పన్నమైంది. నేను అతనితో ఇలా అన్నాను, నీకు ఇష్టమైన చోట ఆ భారాన్ని కింద పెట్టేయి. ఊరికే ఎందుకు తిరుగుతావు? ఒకే చోట హాయిగా కూర్చో.
ధరంసీకి ఈ మాటలు ముళ్ళులా గుచ్చుకున్నాయి. అవి తన గురించి అన్నవేనని అతను గుర్తించాడు. ఏ కారణము లేకుండా ధరంసి ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఊరికే బాధపడుతుండేవాడు. ఎంతో సిరి సంపదలు, గౌరవ ప్రతిష్టలు ఉండి కూడా అతని మనసుకి తృప్తి లేకపోయింది. వీపు మీద కాల్పునిక దుఃఖాన్ని ఎంతగానో మోస్తూ ఆ విచారంలోనే అతను మునిగిపోయి ఉండేవాడు. సాయిబాబా నోటి మాటలు విన్న షావుకారు గారి మనసుకి ఆశ్చర్యం కలిగింది. తన పరిస్థితినే బాబా చెప్తున్నారని దాన్ని ఎంతో ఆదరంతో విన్నాడు. కాకాకి వెంటనే తిరిగి వెళ్లేందుకు అనుమతి లభించడం ఎంతో అశక్యమైనది. కానీ అది ఏ ప్రయాస లేకుండానే సహజంగా ప్రాప్తించింది. కనుక ధరంసి మనసుకి సంతోషం అనిపించింది. కాకా తనతో తిరిగి రావాలని ధరంసి ఎంతో ఇచ్చ పెట్టుకున్నాడు. బాబా అంగీకారాన్ని ప్రసాదించి దాన్ని గట్టెక్కించారు. షావుకారు గారికున్న ఈ ప్రతిజ్ఞ సంగతి కూడా బాబాకి ఎలా తెలిసింది? ఇది కూడా బాబా సాధుత్వ లక్షణమే. ధరంసీకి విలక్షణమైన ఈ లక్షణం కూడా తెలిసింది. ధరంసీ సంశయాలన్నీ దూరమయ్యాయి. సాయి సాధువు అని స్పష్టమైంది. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా వారికి అనుభవాన్ని ఇస్తారు. భక్తులు తాము ఏ ఏ మార్గాల్లో పోవాలని కోరుకుంటారో ఆయా మార్గాల్లోనే సాయిబాబా వారిని పెడతారు. వారికున్న అర్హత ఏమిటో బాబాకి తెలుసు. దాన్ని బట్టి వారికి ఆ ప్రయాణంలోనే పరమార్థం కూడా లభిస్తుంది. భక్తుల భక్తి యొక్క అంతఃకరణ కలవారైనా లేదా పరిహసించే వారైనా సరే సాయిబాబా ఆ ఇద్దరి మీద ఒకేలాంటి కృప చూపేవారు. కొందరిని దూరం చేయడం, కొందరిని దగ్గరికి తీయడం అనేది ఆ కరుణామయి తల్లికి తెలియదు. వారిద్దరూ బయలుదేరినప్పుడు బాబా కాకా నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతనితో ఆయన ఇలా అన్నారు, దక్షిణ కోసం నాకు 1 రూపాయి ఇస్తే దానికి బదులుగా నేను 10 రెట్లు ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి దగ్గర అనవసరంగా తీసుకోను. నేను అందరినీ దక్షిణ అడుగను. నా పకీరు ఎవరి వైపు వేలు చూపుతాడో వారి దగ్గరే నేను దక్షిణ ప్రస్తావన తెస్తాను. ఆ పకీరు కూడా రుణపడి ఉన్న వారినే అడిగిస్తాడు. దాత అది ఇస్తాడు అంటే పంట కోసమే గింజలు నాటుతాడు. డబ్బున్నవారి డబ్బు పరోపకార కృత్యాలకు, శాస్త్రోక్త ధార్మిక విధులు చేయడానికి ఖర్చు పెడితేనే వారికి అది శ్రేయస్కరం అవుతుంది. సదాచారణతో ప్రవర్తిస్తే, ఔదార్యంతో దానం చేస్తే ఒక్క ఫలం మాత్రం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. అదేమిటంటే ఆ మానవుల వద్ద జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఈశ్వర ప్రాప్తి మార్గానికి బోధ అవుతుంది. ఎందరో మానవులు కష్టంతో లభించిన ఈ ధనం తమకిష్టమైనట్లు అనుభవించటానికేనని అనుకుని ధార్మిక కార్యాలను ఆచరించకుండా అకారణంగా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు. కానీ కూడబెట్టి 10 కోట్ల దాకా పోగు చేసిన డబ్బుని విషయ సుఖాలను అనుభవించాలన్న కోరికతో ఎన్నటికీ వృధా చేయని మానవులు సుఖిస్తారు. నా అదత్తం ఉపతిష్టతి, ఇవ్వకుండా లభించదు అన్న వేదశాస్త్ర వాక్యం అందరికీ తెలుసు. ఇది వరకు ఇచ్చినదే ఎదుట నిలబడుతుంది అని బాబా దక్షిణ అడిగేవారు. రామావతారంలో రాముడు బంగారు స్త్రీమూర్తులను లెక్కలేనన్ని దానం చేశాడు. దానికి ఫలితం కృష్ణుడు 16,000 రెట్లుగా కృష్ణావతారంలో పొందాడు. భక్తి, జ్ఞాన వైరాగ్యాలు లేనటువంటి ఎంతో అమాయక భక్తుల్లో మొదట వైరాగ్యాన్ని ఉత్పన్నం చేసి బాబా అప్పుడు వారికి భక్తి, జ్ఞానాలను ప్రసాదిస్తారు. బాబా దక్షిణగా తీసుకునేది వైరాగ్య లక్షణం. తరువాత వారిని భక్తి మార్గంలోకి తెచ్చి బాబా వారిని జ్ఞాన మార్గంలో ప్రావీణులుగా చేస్తారు. నేను మాత్రం చేసేది ఏమిటి? 1 తీసుకుంటాను, దానికి 10 రెట్లు ఇస్తాను. క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి తీసుకొస్తాను. బాబా అలా అన్నప్పుడు ధరంసి లోభం వదిలిపోయింది. తనంతట తానుగా అతను బాబా చేతిలో 15 రూపాయలు పెట్టాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరచిపోయాడు. ఇదంతా అపూర్వంగా జరిగింది. బాబా భక్తులను కొంత మొత్తాన్ని అడగడంలో అప్పుడప్పుడు నిగూఢమైన భావం ఉండేది. శ్రీ రామచంద్ర బాబు పురంధేరేని 2 రూపాయలు అడిగారు. దానికి అంతరార్థం నిష్ఠ, సహనం. వాటిని అడిగారు.
సౌభాగ్యవతి తారాబాయి తర్కడ్ని 6 రూపాయలు అడిగారు. దానికి అర్థం కామ, క్రోధ, లోభ ఇత్యాది షడ్రిపులని బాబా అడిగారు. ముఖ్యంగా దక్షిణ అడిగి బాబా భక్తులకు దాన ధర్మాలు చేసి డబ్బుని యోగ్యమైన పద్ధతిలో ఖర్చు పెట్టడాన్ని నేర్పారు. ఉపనిషత్తుల్లో, పురాణాల్లో దానం ఇవ్వడంలోని గొప్పతనం గురించి అడుగడుగునా చెప్పబడింది. ఈ జన్మలో ఇలాంటి పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ ఫలితం మరుజన్మలో కలుగుతుంది. రాముడు రామావతారంలో బంగారు స్త్రీమూర్తులను అపారంగా దానం చేయడం వల్ల కృష్ణావతారంలో 16,000 రెట్లుగా దాని ఫలాన్ని పొందాడు. అదీ కాక దక్షిణ ఇవ్వడం వల్ల భక్తులకు డబ్బు పట్ల ఉన్న లోభం తగ్గిపోయి వారిలో వైరాగ్యం ఉత్పన్నం కావాలన్నదే బాబా ఇచ్చ. ఎందుకంటే వైరాగ్యం వచ్చాకే భక్తి జ్ఞానాలకు మార్గం సులభమవుతుంది. మొత్తానికి దక్షిణ అడగడానికి కారణం బాబా తన గురించి డబ్బు పోగు చేసుకోవడం కాక కేవలం భక్తులకు ఏదో రకంగా శ్రేయస్సు సాధింపచేసి పెట్టడానికే. లేకపోతే తాము దేహాన్ని వదిలేసినప్పుడు ఆయన జేబులో కేవలం 16 రూపాయలు మాత్రమే ఎందుకు లభించేవి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ధరంసికి అనిపించింది. తను మొదట ఊరికే ప్రగల్భాలు పలికాడు. ఎదురుగా రావటం మంచిదైంది. దానివల్ల మహాత్ములు ఎలా ఉంటారో తెలిసింది. అనుభవం కలిగి ఆయనపై ఆసక్తి కలిగింది. సరే, మనసులో ఏమీ ఆలోచించకుండా నమస్కారం చేయటం కోసం నేను ఇక్కడికి రాను అన్నాను. అయినా నా అంతటా నేనే వచ్చాను. నిజమే, సాధువుల చేతిలో ఎవరికీ అర్థం కావు. ఎవరి నోటిలో సదా అల్లా మాలిక్ అనే జపం నడుస్తుందో వారికి అశక్యమంటూ ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారం చూడాలన్న ఆతృతతో ఉన్నాను. నా నిశ్చయం వ్యర్థమైంది. నేను మానవుడికి నమస్కారం చేసి ఆయన అడగకుండానే నా అంతటా నేనే దక్షిణ ఇచ్చాను. నా గొప్పతనము అలా వ్యర్థమైంది. నా అంతటా నేనే నా తలను సాయి చరణాల్లో పూజ్యభావంతో అర్పించాను. దానికన్నా ఆశ్చర్యం ఏముంటుంది? ఎవరైనా నమస్కరించని లేకపోని, దక్షిణ ఇవ్వని ఇవ్వకపోని, ఆనందానికి మూలము దయతో పరిపూర్ణము అయిన సాయి ఎవరిని తిరస్కరించరు. పూజ చేస్తే ఆయనకి ఆనందం కలగదు, హేళన చేస్తే ఆయనకి దుఃఖము కలగదు. హర్షమే లేనప్పుడు అక్కడ ఇక విషాదం ఏముంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద, అంటే సుఖ దుఃఖాలు, రాగభోగాలు లాంటి పరస్పర విరుద్ధాలైన మనోవికారాల నుండి అలిప్తం స్థితి. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నా ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే వారికి ఆయన చరణాల పట్ల భక్తి కలుగుతుంది. సాయి యొక్క అలౌకిక శక్తి అలాంటిది. సరే, తరువాత విభూతి ప్రసాదం పొంది ఆశీస్సులు తీసుకొని వాళ్ళు నిశ్చయంగా ముంబైకి తిరిగి వచ్చారు. సాయిబాబాకి అలా ఎవరికి అర్థం కాని గొప్పతనం ఉండేది. తిరిగి వెళ్ళటానికి ప్రతి వారు ఆయన అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించారంటే వాళ్ళు విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమ మనస్సులోని నిర్ణయం ప్రకారం తిరిగి వెళ్ళిపోతే దారిలో భయంకరమైన అవాంతరాలు వచ్చి పశ్చాత్తాపము, అవమానము ఒళ్ళో పడేవి. వాటిని నివారించడం చాలా కష్టమయ్యేది. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళటం గురించి వర్ణించాను. మాకు కూడా ఇదే స్థితి కలిగింది. నేను రప్పించుకోకుండా ఎవరూ రాలేరు అని బాబా అంటుండేవారు. నా అనుమతి లేకుండా ఇంటి గడప ఎవరు దాటగలరు? తమ అభిమతంతో ఎవరికి నా దర్శనం లభించదు. షిరిడీకి ఎవరూ రాలేరు. మా రాకపోకలు కృపామూర్తి సాయి సమర్థులపైనే ఆధారపడి ఉండేవి. ఆయన మనసులో కృప కలిగినప్పుడే ఆయన దర్శనమయ్యేది. షిరిడీకి రాకపోకలు అలాగే ఉంటాయి. సాయి సంకల్పం లేకుండా ఎవరికి విభూది తిరిగి వెళ్లేందుకు ఆశీస్సులతో ఆజ్ఞ లభించేవి కావు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి అనుమతి అడిగినప్పుడు విభూతితో పాటు ఆశీస్సులు లభిస్తే వెళ్ళటానికి అనుమతి లభించిందని అర్థం.
ఇప్పుడు విభూతి గురించి ఓ అపూర్వ అనుభవాన్ని శ్రోతలకు నేను చెప్తాను. నేవాస్కర్ పాటిల్ భక్తి ప్రసూన పరిమళాల ప్రభావం గురించి గొప్ప మహానుభావులైన విద్య, బుద్ధి, పరాక్రమం మొదలైన గుణాలతో శ్రేష్ఠుడైన సాయిబాబా కృపామృత గంగాజురి తరంగాల గురించిన విషయం చెప్తాను. వాంద్రా పట్టణంలో ఓ కాయస్థ ప్రభు జాతికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఎంత గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ అతనికి రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేది కాదు. కళ్ళు గట్టిగా మూసుకొని పడుకుంటే మరణించిన అతని తండ్రి ప్రతిరోజు నిద్ర మధ్యలో అతని స్వప్నంలోకి వచ్చి అతన్ని మేల్కొల్పేవాడు. అంతకు పూర్వం జరిగిన మంచి చెడు విషయాలను, మనోగవాక్షం మాటను దాగిన గుప్తము, నింద్యము, క్లిష్టము అయిన ఆలోచనలను తిట్లు, శాపనార్థాల రూపంలో ఉచ్చరిస్తూ అతని తండ్రి అతని మాటల ఈటెలతో తూట్లు పొడిచేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు అతనికి నిద్రాభంగం అయ్యేది. అతనికేమీ పరిష్కారం కనపడలేదు. అలా అతన్ని పట్టి పీడిస్తున్న ప్రారంధం వదలలేదు. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అతనికేమీ ఉపాయం తోచలేదు. అందుకేం చేయాలని ఒక సాయిబాబా భక్తుడిని అడిగినప్పుడు అతను ఇలా చెప్పాడు: మాకు మరో వైద్యం గురించి తెలియదు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు. అతనిపై శ్రద్ధ పెడితే ఆయన విభూది మనపై ప్రభావం చూపుతుంది. ఆ సాయి భక్తుడు చెప్పినట్లే ఇతను చేశాడు. అతనికి అనుభవం కూడా అలాగే వచ్చింది. అలాంటి చెడు స్వప్నం అతనికి మళ్ళీ రాలేదు. కర్మవశాత్తు అతని మిత్రుడు సాయి సమర్థుని శిష్యుడు. అతను ఆశ్చర్యకరమైన విభూతి మహిమను వర్ణించి దాన్ని అతనికి కొద్దిగా పెట్టి ఇలా అన్నాడు: నిద్రపోయే ముందు కొంచెం నుదుటిపై పెట్టుకొని పొట్లాన్ని తల కింద పెట్టుకో. శ్రీ సాయిని స్మరించు. హృదయంలో భక్తి భావం పెట్టుకో. అప్పుడు విభూతి ప్రభావం చూడు. పీడ వెంటనే పలాయనం చిత్తగిస్తుంది. విభూతికున్న సహజ గుణమిది. సరే, అదలా అయ్యాక ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దుస్వప్నాలకు చోటు లేకుండా పోయింది. ఆ వ్యక్తి మనోప్రాంగణంలో ఆనంద దీపికలు వెలిగాయి. అతన్ని ఆవరించిన ఆ ఆనంద జరీ తరంగాల గురించి ఏం చెప్పాలి? విభూతి పొట్లాన్ని అతనెప్పుడు తలగడ కింద పెట్టుకునేవాడు. సాయిబాబాను నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. తరువాత అతను బాబా ఫోటో తెచ్చుకున్నాడు. గురువారం నాడు తల దగ్గర గోడకి తగిలించాడు. పూలమాల వేసి ఆదరంతో పూజించేవాడు. ఎప్పుడు ఆ ఫోటోని అలా చూస్తూ ఉండేవాడు. ప్రతి గురువారం మాల వేసేవాడు. మనసులో నిత్య పూజ చేసుకునేవాడు. అతని పీడలన్నీ నివారించబడ్డాయి. ఈ ప్రకారంగా ఆ నియమాన్ని కఠిన పద్ధతితో నడిపించాడు. అతనికి శాశ్వత సుఖం లభించింది. నిద్రను చెడగొట్టే దుస్వప్నాల దుర్గతిని అతను మరిచిపోయాడు. అది విభూతి వల్ల కలిగే ఒక ప్రయోజనం. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అపూర్వ ప్రయోజనం గురించి చెప్తాను. ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ విభూతి పెట్టగానే కోరుకున్న విధంగా అది ఫలితాన్నిస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే పేరు గల గొప్ప భక్తుడు ఉండేవాడు. బాబాకి అసాధారణ సేవ చేసి ఆయనకి అతను తన శరీరాన్ని అంకితం చేశాడు. గ్రామంలో నిత్యము బాబా రాకపోకలు చేసే స్థలాన్ని, అలాగే లెండిలో తిరిగే బాబా దారిని శుభ్రం చేసే పని నేవాస్కర్దే. అతని తర్వాత ఆ సేవా పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉంచడానికి రాధాకృష్ణబాయి అలౌకిక కర్తృత్వ శక్తి గొప్పగా పనికొచ్చింది. అందరికీ పూజ్యమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి అలాంటి హీన సేవను ఎలా చేయాలి అన్న మూర్ఖపు ఆలోచన ఆమె దోషరహిత చిత్తానికి ఎప్పుడూ అంటలేదు. ఉదయాన్నే లేచి చేతిలో చీపురు తీసుకొని బాబా వచ్చే దారిని ఆమె స్వయంగా ఊడ్చి శుభ్రం చేసేది. ఆమె సేవ ఎంత ధన్యం! శుభ్రంగా వేగంగా చేసే ఆమె పనికి సాటి ఎవరు రాగలరు? తరువాత కొద్ది కాలం గడిచాక దారిని శుభ్రం చేసే ఆ పనికి అబ్దుల్ ముందుకొచ్చాడు. అలా ఆ గొప్ప అదృష్టవంతుడు బాలాజీ పాటిల్ సంసారంలో ఉంటూనే సంసారం పట్ల అనాసక్తుడై ఉండేవాడు. అతని స్వార్థ రాహిత్యం, త్యాగ నిరతల గురించిన కథా భాగాన్ని వినండి. తన పొలంలో కోతులు కోయగానే ఆ మసీదుకు తెచ్చేవాడు. అక్కడ ప్రాంగణంలోనే రాసిపోసి
దాన్ని బాబా చరణాలకు అర్పించేవాడు. బాబానే తమకు అన్ని విధాల యజమానిగా భావించి అందులోంచి ఆయన ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లి దానితోనే తమ ఉదర నిర్వహణ చేసుకునేవాడు. మహారాజు స్నానం చేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కున్నప్పుడు తూము నుంచి బయటకు వచ్చిన నీటిని త్రాగేవాడు బాలాజీ పాటిల్. కొడుకు బాబాకి ధాన్యం పంపిస్తూ ఈ నియమాన్ని అలాగే నడిపిస్తున్నాడు. ఆ జొన్నలతో చేసిన రొట్టెలు తమ నిర్వాణ పర్యంతము మహారాజు రోజు 4 వేళలా నియమంగా తింటుండేవారు. సరే, ఓసారి ఏం జరిగిందో వినండి. బాలా పాటిల్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पग दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पग दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి
సాయి బాబా